అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చంద్రశెట్టి. మన ఫ్రెండ్స్ వస్తారు కదా, 10 సెకండ్స్ వెయిట్ చేద్దాం. చలిగా ఉంది, బయట స్టెప్స్ దగ్గర ఉన్నాను, హ్యాండ్ షేక్ అవుతుంది. ఈ వీడియో తెలుగుదేశం నాయకుల గురించి చేస్తున్నాను. అయ్యా, తెలుగుదేశం నాయకులు ఇంక్లూడింగ్ చంద్రబాబు నాయుడు గారు, మీది ఒక పార్టీ, తెలుగుదేశం పార్టీ, అలియాస్ తెలుగు ద్రోహుల పార్టీ, వెన్నుపోటు పార్టీ, నయవంచన పార్టీ, నమ్మక ద్రోహం పార్టీ. ఆ రోజు 2014లో ఉన్న పరిస్థితుల్లో గుడ్డి కన్నా నెల్ల బెటర్, దొంగ కన్నా గజ దొంగ కన్నా దొంగ బెటర్, అనుభవం లేనోడు కన్నా అనుభవం ఉన్నోడు బెటర్ అని ఆ రోజు ఒక్కసారి మీ తెలుగుదేశం పార్టీకి మద్దతు చాలా పెద్ద తప్పు చేశారు. మీరు తప్పు చేశారు. ఎందుకంటే దాన్ని అలుసుగా తీసుకుని ఈ రోజున మీరు మా పార్టీ మీద రాజ్యంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. మొట్టమొదటిగా ఒక ప్రశ్న వేస్తున్నాను, ఎప్పటిదా మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారా మీరంతా? దరిద్రులా? మీకంటూ ఒక పార్టీ వేసింది కదా, మీకంటూ ఒక పార్టీ ఉన్నప్పుడు మీ పార్టీ వ్యవహారాలు మీరు చూసుకోండి. మీ పార్టీ వ్యవహారాలు మీరు చూసుకోండి. మీకు అధికారంలో ఉన్నారు, మీకంటూ ఒక పార్టీ ఉంది, ఒక నిర్మాణంలో వ్యవస్థ ఉంది. మీరు ఏడు సావండి. మా జనసేన మీకెందుకు దరిద్రులారా, నీచులారా, నికృష్టులారా? పొత్తునే ఎడతారంటరా? సిగ్గు లేకున్నాను. అధినేత ఎన్నిసార్లు చూశారు మొహం మీద? మా జనసేన అధినేత ఎన్నిసార్లు మొహం మీద చూశారు? ఎన్నిసార్లు ప్రెస్ నోట్ ఇచ్చారు? ఏమనుకో మాకునండి, బాగా చలిగా ఉంది, చెయ్య వణికిపోతుంది, ఇక్కడ చేతితో పట్టుకున్నాను, ఎక్విప్మెంట్ లేదు. మా అధినేత ఎన్నిసార్లు ప్రెస్ నోట్ ఇచ్చారు మీకు? ఎన్నిసార్లు మీటింగ్లో చెప్పారు? 175 స్థానాల్లో పోటీ చేస్తున్నాము, పొత్తు గిత్తు ఉంటే మొదటి నుంచి పనిచేస్తున్నా కమ్యూనిస్టులతో ఉంటుంది అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాం కదా. ఆ కమ్యూనిస్టులు రాకపోయినా, మాకు కలిసి రాకపోయినా 175 స్థానాల్లో పోటీ చేయడానికి మేము ఏర్పాట్లు చేసుకున్నాం. మాకు అభ్యర్థులు రెడీ ఉన్నారు, మాకు వ్యవస్థ ఉంది, మేము దాని గురించి పనిచేస్తున్నాం. అసలు ఎంత దారుణంగా ఎవడకాడు వచ్చేసి ప్రెస్ మీట్కి వచ్చేసి పొత్తు అనేది జనసేనతో పొత్తు ఉండదు జరుగుతుంది. ఎవరితో చేస్తున్నారు? ఏం చేస్తున్నారు అసలు? ఒక ఇంగితం ఉంటుంది, ఒక రాజకీయం ఉన్న తర్వాత ఒక ఇంగితం ఉంటుంది, మినిమం ఎథిక్స్ ఉంటాయి. ఏంటంటే ఒకవేళ పొత్తు చర్చలు జరుగుతున్నప్పుడు కూడా ఇరు పక్షాలు మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు వచ్చి పత్రికాముఖంగా మేము పొత్తు పెట్టుకుంటాను ఒకసారి ప్రకటిస్తారు. అది ఎథిక్స్, అది మినిమం కామన్ సెన్స్ ఎథిక్స్ అంటారు దాన్ని. ఎప్పటికాదు ఇస్తారు రాజ్యంగా పొత్తులు ఎత్తులని ఎక్కడ బయటకు వచ్చి చెప్పుకోరు. మొన్న మధ్యన చూసాం కదా, కేసీఆర్ గారు ఎంత హుందాగా వ్యవహరించారు. టీఆర్ఎస్ ముందు రోజు ఇన్వైట్ చేశారు, నెక్స్ట్ రోజులు మాట్లాడుకున్నారు. అది పొత్తు కూడా కాదు, జాతీయ స్థాయి అలయన్స్. కేసీఆర్ ఎంత హుందాగా రాజకీయం చేస్తున్నారు. నీరు బతుకుచాడు చంద్రబాబు నాయుడు, నీ బతుకుచాడని కేసీఆర్ అందుకు ఉమ్మేసింది మొహం మీద. మోస్ట్ డర్టీయెస్ట్ పొల్యూషన్ ఇండియా అని చెప్పింది కేసీఆర్, అందుకనే మొహం బతుకుచాడా? అందుకన్నా ఆయన గురించి అనలేదు. ఇప్పుడు ఒక ఉందాతానం ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది. ఇష్టారాజ్యంగా వచ్చి ఇప్పుడు మీ సావు మీకు సావండి. మీ పార్టీని తగలెత్తుకుంటారో, పోటీ చేసుకుంటారో, ఏం చేసుకుంటారో మీ సావు నాకు అనవసరం. మీది ఒక పార్టీ, మీరు ఒక రాజకీయ పార్టీ ఎదుర్కొంటాం, నాకు అనవసరం. కానీ మా పార్టీ జోలికి ఎందుకు వస్తున్నారు? మా పార్టీ పొత్తులేంటి? మీరు ఊసాక మొహం మీద ఎన్నిసార్లు ఉయ్యాలి? మీ తుప్పుడు క్యాంటీన్ చేయాలా? రోజు ఉయ్యాలి, మీరు రోజుగా ప్రశ్నించుకోవాలా? ఇప్పుడు మా అధినేత రోజు మీటింగ్ పెట్టుకుని ఎక్కడ ఏ పార్టీతో పొత్తులు లేవు, 170 స్థానాలు పోటీ చేస్తున్నాం. రోజు మాకేమన్నా మీరు శుక్లాం వాదం చదువుకున్నట్టుగా, ఏదో విష్ణునామం చదివినట్టుగా రోజు పొద్దున్నే ఆ అధినేత చెప్పుకుని సాయంకాలం కూడా ప్రశ్నించుకోవాలా? దౌర్భాగ్యులారా, దరిద్రులారా! నేను ఎందుకు తిడుతున్నానంటే, క్షమించండి, జనసేన పార్టీ నాయకులను క్షమించాలి. నాకు ఆల్రెడీ మీరు ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు, భాష అదుపులో పెట్టుకోమని. ఈరోజు అదుపులో పెట్టుకునే స్థాయి, నా మానసిక స్థాయి దాడిపోయింది. దయచేసి క్షమించండి సార్. ఎందుకంటే ఇంత ఇమ్యులేషన్ చూస్తుంటే, జనసేన పార్టీ మీద చేస్తున్న నీచ రాజకీయాలు చూస్తుంటే కడుపు పగిలిపోతుంది, గుండె మండిపోతుంది. హుందాగా మన రాజకీయం చేసుకెళ్తుంటే ఈ దరిద్రాలు ఏంటి? ఆ టీవీ ఛానల్స్ ఏమైతున్నాయో తప్పుడు ఎదవల్లారా, ఎవరైతే ఈ టీవీ ఛానల్స్ స్క్రోలింగ్ చేస్తున్నారో ఆ నాయకుడు చెప్తే అయిపోయిందా? ఆ నాయకుడు చెప్తే అయిపోయిందా? చెప్పండి. నేను చెప్తాను, ఇప్పుడు నేను కూడా చెప్తాను. నేను జనసేన పార్టీలో పనిచేస్తున్నాను. నేను కూడా అంటాను, నాకు బీజేపీతో పొత్తు ఏర్పడిపోయింది, టీడీపీతో కాంగ్రెస్తో పొత్తు ఏర్పడిపోయింది, అమెరికాలో ఉన్న ఇంకో పార్టీతో పొత్తు ఏర్పడింది, ఇంగ్లాండ్లో ఉన్న లేబర్ పార్టీతో పొత్తు ఏర్పడింది. నేను చెప్తా, మీరు వేసేస్తారా? మినిమం ఎథిక్స్ సెన్స్ ఏడవాలి మీ దగ్గర వేసే ముందు. మినిమం మీకు ప్రశ్నించాలి కదా మీరు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే అనేకసార్లు స్పష్టంగా చెప్పారు 170 సీట్లలో పోటీ చేస్తామని చెప్పి అయినా సరే తెలుగుదేశం నాయకులు ఇలా ఆరోపణలు చేస్తున్నారని చెప్పాలిగా. దాన్ని దాచేస్తారా? ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చాము, ఎన్ని ప్రెస్ నోట్లు పెట్టాము. పవన్ కళ్యాణ్ గారు పబ్లిక్ మీట్లు ఎన్నిసార్లు చెప్పారు? ఆ క్లిప్ వేయొచ్చుగా.
ఆ క్లిప్ మీరు వేయాలి. ఫస్ట్ ఆ క్లిప్లు వేసేసి పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ చెప్పిన తర్వాత కూడా టీడీపీ నాయకులు పదే పదే వ్యాఖ్యలు చేస్తాను, అప్పుడు ఈ వ్యాఖ్యలు వేయాలి. ఒక జర్నలిజం ఎథిక్స్ లేవు, ఒక పార్టీని నడుపుతూ నైతిక విలువలు లేవు. అసలు ఏం రాజకీయం చేస్తున్నారు? సిగ్గేస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తుంటే సిగ్గేస్తుంది. భారతదేశంలో ఎన్నో రాజకీయ పార్టీలు ఉన్నాయి, ఎన్నో రాష్ట్రాల రాజకీయాలు నడుస్తున్నాయి, జాతీయ స్థాయి రాజకీయాలు ఉన్నాయి. గత 2 ఏళ్ళుగా ఎన్నో గమనించాను. ఇంత నికృష్టంగా పొత్తుని మొహం మీద ఉమ్మేసిన కాళ్ళు పట్టుకుంటారు కదా దళితులారా. ఉమ్మేత్తన పట్టుకుంటారు కాళ్ళు. ఇప్పుడు మీకు సత్తా లేదా? సత్తా లేకపోతే పోండి, ములుపులు దించుకోండి, ఇంకోళ్ళు దించుకోండి. ఇప్పుడు కొత్తగా పొలిటికల్ కంపల్సన్ పోతున్నా, అక్కని దించుకోండి, ఇంకో అక్కని దించుకోండి, అన్నం దించుకోండి, మీ ప్రచారం చేసుకోండి. అర్థం వద్దంటలేదు కదా. ఇప్పుడు మీ తెలుగుదేశం పార్టీని రాజకీయంగా ఎదుర్కొంటాం. ఇప్పుడు మేము మీ పార్టీని రాజకీయంగా ఎదుర్కొంటాం అంతే. రాజకీయంగా మా వ్యూహాలు మాకుంటే ఎలా ఎదుర్కోవాలి అది ఎదుర్కొంటాం. ఎంత దారుణం ఉందంటే వీళ్ళు తెలుగుదేశం ప్రతి గ్రామాల్లో కూడా అంట ఫోన్ చేసి కనుక్కుంటే ఎలా ఉందంటే, తెలుగుదేశం వాళ్ళు అంటారంట, ఏముంది పవన్ కళ్యాణ్ మా దగ్గర పడి ఉంటాడు, 20 సీట్లు ఇస్తామని అంటారు. ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఏమనుకుంటున్నారు మీరు? ఏమనుకుంటున్నారా? సొంతంగా పోటీ చేసి గెలవలేని దరిద్రులు మీరు ఈ రోజుకు. 1995లో తెలుగుదేశం పార్టీ తీసుకున్న కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు కూడా సొంతంగా పోటీ చేసి గెలవలేని దరిద్రులు మీరు. ఎన్నికలకు పార్టీతో పొత్తు పెట్టిన దరిద్రులు మీరు చెప్తారంట 20 సీట్లు ముష్టి పడేస్తారు. ఎవరికేస్తారు ముష్టి? ఎవరికేస్తారా మీరు? ఇక్కడ మేము అడుకునే వాళ్ళు ఉన్నాం, ముష్టి పడే వెళ్ళిపోతాకి. సిగ్గుండాలి. మేము పొమ్మన్న తర్వాత కూడా మీరు పొత్తులు ఎత్తాలంటున్నారు. సిగ్గుండాలి. ఇంత దరిద్రమైన రాజకీయాలు జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది ప్రతిరోజు మనం ఇక మన ఆత్మరక్షణలోకి వెళ్ళిపోవడమే, ఆత్మరక్షణ సెల్ఫ్ డిఫెన్స్కి వెళ్ళిపోవడమే. ఇంత నీచంగా ఉండే రాజకీయాలు అంటే ఒక ఉందాతనం ఉండాలి రాజకీయాల్లో, ఒక డిగ్నిటీ ఉండాలి. ఒక మాట అంటే ఇప్పుడు రాజకీయ విమర్శలు లేవు. రాజకీయం అన్న తర్వాత ఒక పార్టీ మీద రాజకీయ పరంగా విమర్శలు చేసుకుంటాం, విధానపరంగా విమర్శలు చేసుకుంటాం, లోపల పరంగా విమర్శలు చేసుకుంటాం. అంతేగాని ఒక పార్టీ మొత్తాన్ని, ఒక పార్టీ వ్యవస్థను నాశనం చేసేలాగా అంటే ఇప్పుడు ఏంటంటే బాధ ఏంటంటే తెలుగుదేశం సగం ఖాళీ అయిపోతుంది. ఆ ఖాళీ అయిపోతున్న పార్టీని కాపాడుకుంటాకి పవన్ కళ్యాణ్ మనతో వస్తున్నాడులే, పొత్తుండతలే, మీరు ఎలా మాకండి ఆ పార్టీలోకి వెళ్ళినా సరే ఆ టికెట్లు రావు మీకు, ఏదో పదవి పడేస్తాం, పవన్ కళ్యాణ్ మోహన్ ముష్టి వేస్తాంలే, మనం 150 సీట్లు మనం పోటీ చేస్తాం, వెళ్ళొద్దని చెప్పి బొద్దగించుకుంటాకి మీరు ఈ రోజునాడు ఈ నికృష్ట రాజకీయాలు పాల్పడుతున్నారు. ఇంకొక 4 రోజుల్లో మీ పార్టీ సగం ఖాళీ అయిపోతుంది. చూడండి మీరు, ఇంకో 4 రోజుల్లో కరెక్ట్గా ఎన్నికల నోటిఫికేషన్ రానివ్వండి, సగం మంది ఖాళీ అయిపోతుంది మీ పార్టీ. అప్పటి వరకు ఈ నీచ నికృష్ట రాజకీయాలు చేసుకుని ఎన్ని చేసుకుంటూ చేసుకోండి. క్షమించండి, నన్ను క్షమించండి. ఎందుకంటే బాగా చదువు తప్పింది ఏమనుకోవద్దండి. ఆవేదనతోనే బయటకు వచ్చాను. చలి మునిగిపోతున్నా సరే బయటకు వచ్చి స్టెప్స్ దగ్గర రూమ్ అంతా పడుకున్నారు ఫ్రెండ్స్ అంతా. స్టెప్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ లైవ్ పెట్టాను. నా ఆవేదనతో పెట్టాను లైవ్. ఇది చాలా బాధగా ఉందన్నమాట. టీడీపీ బతుకుచాడు విజయ్ గారు. ఏ నిజాలు చెప్తారండి? ఇప్పుడు ఇంటి ముందుకు కుక్క మరుగుతుంది, కొట్టి కూడా కుక్క పోదా? అదంతా మాకెందుకు? ఎన్నిసార్లు చెప్పులతో కొట్టాలి దాన్ని? చెప్పులతో కొట్టిన పోనప్పుడు మనం ఏం చెప్తుందండి? ఎంత దారుణంగా వేసింది. మురికెళ్ళి ఇంకోసారి మనం మురుక్కో. అదేమంటే బ్రీడ్ అంటారు బాలకృష్ణ గారు. వెళ్ళి అదేది కాదండి, ఆయన బ్లడ్ బ్రీడ్ గెలిపించి మిమ్మల్ని మేమెందుకు? మేము అలగాజాలం సంకరజాతి కదా, అలగాజాలం సంకరజాతి మేము. మీ బ్లడ్ వేరు, మీ బ్రీడ్ వేరు. ఆ బ్రీడ్ పెద్ద గెలిపించుకోండి. మాది ఎందుకు వస్తారు మాట్లాడితే? మా ప్రస్తావన చెప్తారు మీరు. చేస్తే రాజకీయ విమర్శలు చేయండి. ఉందాక మేము ఎదుర్కొంటాం. ప్రశ్నకి ప్రతి విమర్శ చేస్తాం. ఉందాక మీరు అధికారంలో ఉన్నా మమ్మల్ని విమర్శిస్తాక ఏం లేదు. అధికారంలో ఉన్నాం మిమ్మల్ని మేము విమర్శిస్తాం కదా, ప్రతిపక్షంలో మమ్మల్ని మీరే విమర్శిస్తాం. మీకు ఏం లేదు, అస్త్రాలు విమర్శిస్తా కూడా. మహా అయితే ఏంటి, పెళ్ళిళ్ళు, పేరంటాలు, కడుపులు, 14 దినాలని చెప్పేసి టీవీ ఛానల్లో లత్కోరి ఎవరు తీసుకొచ్చి ఇది మన హైవే మీద రోడ్లు ఆపే బోకులను తీసుకొచ్చి ఎందుకులేండి నేను ఆడవాళ్ళని నేను అవమానం చేశానంటారు. రోడ్డు పక్కన తీసుకొచ్చి టీవీ ఛానల్లో కూర్చోబెట్టి ఆ వ్యక్తిగత హననానికి పాల్పడడం తప్పితే మా జనసేన పార్టీ ఇంటికి కూడా మీరు పేకలేదు రాజకీయ పరంగా. ఎందుకంటే మా విధానాలు మాకు అలా ఉన్నాయి. అంత ట్రాన్స్పరెన్సీకి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్తున్నాం. ఇంటికి కూడా పీకేది లేదు. మహా అయితే వ్యక్తిగతం తప్పితే, ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా కేవలం వ్యక్తిగతం తప్పితే ఇంటికి కూడా మమ్మల్ని పీకేది ఎవరు ఈ రోజుకి లేడు. అడుక్కుంటున్నాం, లెటర్లు అడుక్కుంటున్నాం. బాబు బొత్తు అయ్యా పొత్తు టీడీ వాళ్ళు పెట్టుకుంటారా, ఈ పార్టీ వాళ్ళు పెట్టుకుంటారా? అడుక్కుంటున్నారు. అడుక్కుంటారు. అడుక్కోండి. ఇప్పుడు వెళ్ళి మన ఎంజీ రోడ్లు అడుక్కోండి. అంటుంది పొద్దున్న నాయకులందరూ అడుక్కోండి. నా జనసేన కనిస్తామని చిక్కులేదు. అందులో కాపులుగా ఇచ్చే నీకు ముగిస్తానండి. అయ్యా చంద్రబాబు నాయుడు దళిత రాజకీయం ఆపుతుంది, నికృష్ట రాజకీయం ఆపు. ఎవరికన్నా ఇప్పుడు అనుకున్న 40 years అంటారు. నీకు రాజ్యాంగం తెలుసా? కేంద్ర చట్టం తెలుసా? రాష్ట్ర చట్టం తెలుసా? రాష్ట్రానికి కొన్ని చట్టాలు ఉంటాయి, కేంద్రానికి కొన్ని చట్టాలు ఉంటాయి.
ఇప్పుడు కూడా రాష్ట్ర చట్టం అనేది కేంద్ర చట్టాన్ని అతిక్రమించకూడదు. కేంద్రానికి లోబడి, భారత రాజ్యానికి లోబడే రాష్ట్రాల చట్టాలు ఉండాలి, రాష్ట్రాల పరిపాలన సాగాలి. కేంద్రం చేసిన చట్టాన్ని నువ్వెవడ దాన్ని తీర్చివ్వడానికి కాపులకి ఆళ్ళకి జరిగే పని అనేది అది జరిగే పనేనా? ఎందుకు మోసం చేస్తున్నావు నువ్వు? ఎంతమంది మోసం చేస్తా? 2014 ఏమన్నా అధికారంలోకి వచ్చిన 6 నెలలు రిజర్వేషన్ ఇస్తానన్నావు, నీ మేనిఫెస్టోలో పెట్టావు. ఎందుకు మోసం చేసా కాపుల్ని? అలాగే 5% రిజర్వేషన్ ఉన్నావు, శాసనసభ తీర్మానం ఉన్నావు 6 నెలల కింద ఎప్పుడో కేంద్రానికి పంపించలేదు. ఎందుకు పంపించలేదు? ఈ రోజు కేంద్రం 10% అగ్రవర్ణాల పేదలకు ఇస్తే దాన్ని తీసుకొచ్చి 5% కాపులకి ఇస్తారని మభ్య పెడతారా? ఎలక్షన్ ముందు మభ్య పెడతారా? మీ వాడు పరిచయం మా కాపును ఉద్ధరించేసినట్టుగా ఎంత నికృష్టంగా తెలుసా? భారతదేశం ఏ ముఖ్యమంత్రి ఇటు పనులు చేస్తున్నాడా? భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇటువంటి నీచమైన పనులు చేస్తున్నాడా? కేంద్ర చట్టాలను కూడా వాటిలో వకీకరణ చేసి మసిపూసి మారేడికేసి ప్రజలు మభ్య పెడుతున్నాడా? ఎంతకాలం విడిగేస్తూ అంటే ఇప్పుడు కొట్టు సావమని ఇప్పుడు కాపులు నేను ఇతర అగ్రవర్ణాల రాజులు, బ్రాహ్మణులు, వెలమలు, అలాగే మన వైశ్యులు వీళ్ళని కొట్టు సావమని ఈ మొత్తం మీ కాపులకి వెళ్తూ గొడవలు పెట్టేసి ఎలక్షన్ ముందు ఓట్లు తీల్చారని చెప్పేసా? కాపులు చాలా విజ్ఞతగా ఉన్నారు, చాలా విజ్ఞానంగా ఉన్నారు. ఈరోజు దాదాపు ప్రతి ఇంట్లో కూడా సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు. సోషల్ మీడియా నిజాలు చెప్తున్నాను. ప్రతి ఒక్కళ్ళు కూడా రాజ్యాంగం మీద అవగాహన ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో 95లో 99లో మీ కుట్రలు చెల్లిపోయినాయి, మీ నీచ రాజకీయాలు చెల్లిపోయి, నికృష్ట రాజకీయాలు చెల్లిపోయినాయి. ఇప్పుడు చెల్లి పరిస్థితి లేదు. దయచేసి ఈ కాపులనే కాదు ఎవరిని కూడా ఏ కులాన్ని కూడా మోసం చేయకండి, ఇంత దగా చేయమాకండి. ఇంత లేనిపోయిన భ్రమలు కల్పించే వాళ్ళలో ఓట్లు దండుకుని ఇలా నికృష్ట రాజకీయాలు చేయమాకండి. అక్కడ కేంద్రం ఇచ్చిన దాన్ని కూడా నువ్వు రాజకీయం వాడుకున్నావు. నువ్వే రాజకీయవేత్తగా? అది రాజకీయం, అది రాజకీయం అంటారు చంద్రబాబు గారిని. మైండ్ గేమ్ బ్రదర్ రామకృష్ణ గారు ఏంటంటే ఇది పూర్తిగా మైండ్ గేమ్. ఏంటంటే వైసీపీ కూడా వంట పాడుతుంది దానికి. వైసీపీ కావాల్సింది ఏంటి? ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా జనసేన టీడీపీ ఉండదని ప్రచారం చేస్తే ఏమవుతుందంటే ప్రజలు ఏమనుకుంటారంటే ప్రభుత్వ వ్యతిరేకత వాళ్ళిద్దరట్టా కలిసిపోయేవాళ్ళే కదా, ఎలక్షన్ తర్వాత కలిసిపోతారేమో, ముందు నుంచి పొత్తు అంటున్నారు కదా, కుదరలేదేమో, ఎలక్షన్ తర్వాత కలిసిపోతారులే, వైసీపీకి అర్థంగా ఆ దరిద్రం మనకెందుకని చెప్పేసి మన జనసేనకు కూడా ఓటు వేయకూడదని చెప్పి ప్రభుత్వ వ్యతిరేకత ఓటుని వీళ్ళు గుంపుకొత్తగా వాళ్ళ పార్టీకి వేయించుకోవడానికి వైసీపీ కూడా ఇందులో భాగం అవుతుంది. ఎవడో లత్కోరుగాడో అనామకుడు ఒక ఆరోపణ చేస్తే టీవీలో పంపుగా ప్రచారం చేస్తున్నారు పొత్తు అని. ఈ సందర్భంగా వైసీపీ వాళ్ళు కూడా చెప్తున్నాను, రేపు చంద్రబాబు నాయుడు ఇలాగంతా వైసీపీతో పొత్తుని ప్రచారం చేసుకుంటారా? మీ అనుమతి లేకుండా మిమ్మల్ని సంప్రదించకుండా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు వైసీపీతో పొత్తు పెట్టుకున్నా అంటారు. మీరు ఇలాగే సాక్షి పేపర్లు వేస్తారని చెప్పండి. వేస్తారా? ఏదప్పుడు చంద్రబాబు ఖండిస్తారు. అప్పుడు ముందుకు వచ్చేసి ఇది మా అనుమతి లేకుండా చంద్రబాబు పిచ్చగా వాగుతున్నాడు, కొత్త ఎత్తా అంటారు. మాదెందుకు వేస్తున్నారు మీరు? సాక్షి పేపర్ కూడా మనకు ఏ విధంగా నైతిక విలువలు పచ్చ మీడియా కన్నా దారుణంగా దిగజారిపోయింది. దిగజారుడు మీడియాలో దిగజారుడులో కాంపిటీషన్ పెడితే సాక్షి మీడియా, ఈ పచ్చ మీడియా నేను ఫస్ట్ అంటే రెండు పొదిగెత్తి అనమాట. చెప్పలేం ఏది ఎంత దరిద్రబుద్ధి ఛానల్ మీడియా ఎంత దిగజారిపోయింది, ఎంత విలువలు లేని మీడియాలంటే రెండింటిలో కూడా మనం పోల్చలేం. ఈ రెండింటిలో నెంబర్ 1 నెంబర్ 2 ఏం చెప్పలేం మనం. ఈ రెండు ఫస్టే, రెండు మీడియాలు ఫస్ట్గా ఉన్నాయి. ఈరోజు అంత దరిద్రంగా ఈరోజు మీడియాకు దిగజార్చింది ఈ మీడియా. సార్ ఉంటానండి, ఇక క్షమించండి బ్రదర్స్, కొద్దిగా భాష అదుపు తప్పింది ఏమనుకోద్దండి. ఇది నా ఆవేదన మాత్రమే. చూసి తట్టుకోలేకపోతున్నాం చాలా కాలం బట్టి మీడియాలు వార్తలు ఇవన్నీ కూడా. క్షమించండి. అలాగే జనసేన పార్టీ నాయకులు క్షమించండి, భాష అదుపు తప్పింది, సారీ అండి. Please subscribe New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.